హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు నేను మీకు ఆలూ పరోటా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మనకు బయట అయితే మైదా పిండితో చేస్తారు. హెల్తీగా ఉండడం కోసం నేను చపాతీ పిండి తీసుకున్నాను. చపాతీ పిండితో చేస్తున్నానండి. మనము 1.5 కప్పు చపాతీ పిండి తీసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకు ఉప్పు ఆయిల్ పిండికి మొత్తం కలిసేటట్టుగా కలపండి. కలిపి మనం తగినంత వాటర్ వేసుకుంటూ పిండిలో కలుపుకోవాలండి. మనము చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే మనం లోపల ఆలు మిశ్రమం పెడతాం కదా. ఇలా మనం పిండి అంతా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా నొక్కుకుంటూ కలపండి. కలిపి మనం ఈ పిండి ఇప్పుడు మనం పక్కన పెడదామండి. ఇప్పుడు ఈ ఆలుగడ్డలలో మనము ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తురిమి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఈ ఆలుగడ్డలో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా. మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని మనం మొత్తం పిండకూడదండి, సగం ముక్క, అది కూడా కొద్దిగా పిండుకోవాలి. పులుపు ఉంటే బాగుండదు. ఇది మనము ఇలా బాగా స్పూన్తో కలుపుకోవాలి. మనం ఆలుగడ్డ మెదిపిన తర్వాత అయితే సరిగ్గా కలవాయండి. ఇలా స్పూన్ తీసుకొని మొత్తం కలిసేటట్టుగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ అల్లం మిశ్రమం మొత్తం మెత్తగా మెదిగేటట్టు కలుపుకోండి. నేను ఈ ఆలుగడ్డ ఉడికించుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఉడికించుకున్నాను, అందుకే ఇప్పుడు ఉప్పు తక్కువ వేశాను. మనము ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న పిండి తీసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఇలా కలపండి. కలిపి మనం చపాతీ పిండికి ఎంతైతే తీసుకుంటామో పిండి అలా మనం తీసుకొని మనము రౌండ్గా ముద్దలు చేసుకోవాలండి. చేసుకొని మనము అరచేతిలో వేసి పెట్టుకొని మనం ఇలా కొద్దిగా మనము చేసుకోవాలండి రౌండ్గా. చూసారు కదా, ఇలా రౌండ్గా చేసుకోవాలి. మనకు అడుగు బాగున కొద్దిగా మందంగా ఉండేటట్టు చేసుకోండి. ఇలా మనం చేతిలోనే ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి. చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఆలు మిశ్రమము ఇందులో పెట్టాలి. పెట్టుకొని మనము ఇలా అంతా ఒక దగ్గరికి అనుకోవాలండి. మనము అరచేతిలో పెట్టుకొని ఇలా బొటనవేలుతో మనము రైట్ సైడ్ బొటనవేలుతో నొక్కుంటూ ఆలుగడ్డ లోపలికి నొక్కుంటూ మనం ఎడమ చేతితో పిండి మనము ఇలా కొద్దిగా మనం దగ్గరకు వచ్చేటట్టుగా చేసుకోవాలండి. ఇలా ప్యాక్ చేసుకోవాలి. ఆలు ఎక్కడ కనిపించకుండా ఇలా ప్యాక్ చేసుకోవాలండి. ప్యాక్ చేసుకొని మనము ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చపాతీ పిండి జల్లుకొని చేసుకోవాలండి. మనం పీట మీద కొద్దిగా చపాతీ పిండి చల్లుకొని మనం చేయితోనే కొద్దిగా ఇలా చేసుకోవాలి. చపాతీ మరి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు చపాతీ మీద, ఇలా మెల్లగా చేసుకోవాలండి. కొద్దిగా చేయితో నొక్కున్న తర్వాత ఇలా మనము రొట్టెలు చేసుకునే మనం చపాతీ కర్రతో ఇలా మెల్లగా చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు చపాతీ మీద, మెల్లగా చేసుకోవాలండి. ఇలా చపాతీ మెల్లగా కదిలిస్తూ మెల్లగా చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. ఇలా స్మూత్గా చేసుకోవాలండి. చూసారు కదా వీడియోలో, ఇలా స్మూత్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము రొట్టె పెంక పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం స్టవ్ మీడియంలో ఉంచి కాల్చుకోవాలి. మరీ హైలో పెట్టకూడదు, మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా మనం 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాలేటట్టుగా కాల్చుకోవాలి. మనకు బాగా దూరగా కాలాలండి. చూసారు కదా, ఇంతేనండి మనము ఆలూ పరోటా తయారైంది. మిగతా ఆలు కూడా, మిగతా పిండి కూడా ఇలాగే పరోటాలు చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. కిందనే ఉన్న బెల్ ఐకాన్ని